రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కుబేరుడి కొలను. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా జన్మించాడు. రాజు అతడికి మహాశాసనుడు అని పేరు పెట్టాడు. కొద్ది కాలం తర్వాత రాణి మరొక కొడుకును కన్నది. ఆ శిశువుకు సోమదత్తుడు అని పేరు పెట్టాడు. కొడుకులిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి చెందింది. రాజు మరొక వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి రాణికి ఒక కుమారుడు కలిగాడు. ఈ వార్త విని రాజు చాలా సంతోషించి భార్యతో ఈ శుభ సమయంలో ఏదైనా వరం కోరు ఇస్తాను అన్నాడు. ఆ వరం అవసరమైనప్పుడు కోరుకుంటాను అన్నది రాణి. ఈ చిన్నరాణి కొడుకు పేరు ఆదిత్యుడు. అతడు క్రమంగా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ యవ్వనవంతుడయ్యాడు. రాణి ఒకనాడు రాజుతో, ఆనాడు తమరిస్తామన్న వరం ఇప్పుడు కోరుతున్నాను, ఆదిత్యుణ్ణి యువరాజుగా అభిషేకించండి అన్నది. ఈ కోరిక వింటూనే రాజు నిశ్చేష్టుడైపోయి, నా మొదటి భార్య కుమారులు 2 ఉండగా ఆదిత్యుడికి యువరాజు పదవి ఎలా ఇవ్వగలను? మీ కోరికే న్యాయసమ్మతం కాదు అన్నాడు. ఈ విధంగా రాజు తన కోరికను నిరాకరించినా రాణి ఊరుకోక వీలైనప్పుడల్లా తన కొడుకును యువరాజును చెయ్యమని పీడించసాగింది. రాజు ఆమె తన మంకుపట్టు వదలదని గ్రహించాడు. అంతేగాక పెద్ద కుమారులిద్దరినీ ఆమె వల్ల ఏదైనా హాని జరగవచ్చునన్న శంక కూడా కలిగింది. రాజు ఒకనాడు పెద్ద కొడుకులిద్దరినీ పిలిచి సంగతి సందర్భాలన్నీ చెప్పి, మీరు నగరం విడిచిపోయి కొంతకాలం పాటు మరెక్కడైనా ఉండండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది గనక అప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలన భారం వహించవచ్చు అని సలహా ఇచ్చాడు. తండ్రి కోరిక ప్రకారం మహాశాసనుడు సోమదత్తుడు నగరం వదిలి దాని పొలిమేరలలో చేరేంతలో చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావడం కంటబడింది. పెద్దవాళ్ళిద్దరూ ఎంత చెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు. ముగ్గురు కలిసి కొన్నాళ్లకు హిమాలయ ప్రాంతాల్లోని అరణ్యాలకు చేరుకున్నారు. ఒకనాడు ముగ్గురు ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు ఒక చెట్టు కింద కూర్చున్నారు. మహాశాసనుడు చిన్నవాడైన ఆదిత్యుడితో, తమ్ముడు, ఆ కనబడే చెట్ల సమీపాన కొలను కనిపిస్తున్నది. అక్కడికి పోయి నీ దాహం తీర్చుకుని మా కోసం తామరాకుల దొప్పల్లో నీరు తీసుకురా అని చెప్పాడు. ఆదిత్యుడు వెళ్ళి కొలను నీటిలో దిగగానే అక్కడ ఉండే జలపిశాచి అతన్ని పట్టుకుని నీటి దిగువనున్న తన ఇంటికి తీసుకుపోయింది. ఎంతకు ఆదిత్యుడు రాకపోయేసరికి మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపాడు. అతన్ని జలపిశాచి పట్టుకున్నది. కొంతసేపు చూసి మహాశాసనుడు తమ్ముళ్ళకేదో ప్రమాదం జరిగి ఉంటుందనుకుని కత్తి చేత పట్టుకుని కొలను దగ్గరికి వెళ్ళాడు. అతడు కొలంలో దిగకుండా గట్టు మీదే నిలబడి నీటికేసి పరీక్షగా చూస్తుండటం గమనించిన జలపిశాచి అతడు తమ్ముళ్ళలాగా తొందరపడి కొలంలో దిగడని గ్రహించింది. జలపిశాచి ఒక బోయవాడి రూపంలో మహాశాసనుడి దగ్గరికి వచ్చి, అలా చూస్తూ నిలబడ్డావే, దాహంగా ఉంటే కొలంలో దిగి దాహం తీర్చుకోరాదా అన్నది. మహాశాసనుడు ఆ సలహా వింటూనే ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి, నీ వాలకం చూస్తూ ఉంటే నా తమ్ముళ్ళిద్దరినీ నువ్వే కనపడకుండా చేశావన్న అనుమానం కలుగుతున్నది, నిజం చెప్పు అన్నాడు. నువ్వు కొంచెం వివేకివిలా ఉన్నావు, నిజం చెబుతాను. ఒక్క జ్ఞాన సంపన్నులను మాత్రం వదిలి కొలను దగ్గరకు వచ్చే మిగతా వాళ్ళందరినీ పట్టి బంధిస్తాను. అలా చెయ్యమని కుబేరుడి ఆజ్ఞ అన్నది జలపిశాచి. అంటే నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం పొందగోరుతున్నావన్నమాట. నేను నీకు జ్ఞానబోధ చేయగలను, కానీ చాలా మార్గాయాసంలో ఉన్నాను అన్నాడు మహాశాసనుడు. వెంటనే జలపిశాచం అతన్ని నీటి అడుగున ఉన్న తన ఇంటికి తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టి తాను అతడి పాదాల దగ్గర కూర్చున్నది. మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నది, స్వానుభవం ద్వారా తెలుసుకున్నది, ఆయన పరమజ్ఞానాన్ని గురించి జలపిశాచికి చెప్పాడు. వెంటనే జలపిశాచం బోయవాడి రూపం విడిచి
తన నిజరూపంలో, మహాత్మా, నువ్వు మహాజ్ఞానివి, నీ తమ్ముళ్లలో ఒకరిని నీకు ఇవ్వదలిచాను, ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకో అన్నది. అయితే ఆదిత్యుణ్ణి ఇవ్వు అన్నాడు మహాశాసనుడు. పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి కోరటం ధర్మం అవుతుందా అన్నది జలపిశాచి. ఇందులో ధర్మం కానిదేం లేదు. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడైనా ఉండవద్దా? నా పినతల్లి ఒక కుమారుడైన ఆదిత్యుడి కోసమే నా తండ్రిని రాజ్యం కోరింది. మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకి బయలుదేరాం. సోదర ప్రేమ చేత అమాయకుడైన ఆదిత్యుడు మా వెంట వచ్చాడు. పెద్దవాళ్లమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు ఆదిత్యుడు ఎక్కడా అని ప్రజలు అడిగితే అతన్ని జలపిశాచి మింగివేసిందని చెప్పడం ఏ రకంగా న్యాయం అవుతుంది అని మహాశాసనుడు జలపిశాచిని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు జలపిశాచి మహాశాసనుడి కాళ్లకు నమస్కరించి, నీ అంత గొప్ప జ్ఞాన సముద్రుణ్ణి నేనింతవరకు చూడలేదు. నీ తమ్ముళ్ళిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను. ఈ అరణ్యంలో ఉన్నంతకాలం నాకు అతిథులుగా ఉండండి అన్నది. మహాశాసనుడు తమ్ముళ్ళు జలపిశాచానికి అతిథులుగా ఉండిపోయారు. కొంతకాలానికి వాళ్ళ తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయినట్టు తెలిసి మహాశాసనుడు తమ్ముళ్లతో జలపిశాచంతో కాశీరాజ్యానికి వెళ్ళాడు. మహాశాసనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతడు సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. తనకు మేలు చేసిన జలపిశాచానికి చక్కని విడిది ఏర్పాటు చేసి దాని అవసరాలు గమనిస్తూ ఉండేందుకు నౌకర్లను నియమించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?